మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ రైతులు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి అలాగే రైతు రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. మాది వర్షకొండ గ్రామం ఇబ్రహీంపట్నం మండలం నుంచి వచ్చిన రైతులము. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు. అబద్ధ మాటలు చెప్పి రైతులను మోసం చేసిండు. ఇంకోటి భార్యాభర్తకు కలిసి కూడా 2 లక్షలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. దయచేసి ఆలోచించి 2 లక్షల లోపైనా సరే ఎక్కువన్నా సరే ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము మిగతా వాటిని మేమే కట్టుకుంటాం. కాబట్టి తప్పకుండా రుణమాఫీ చేయాలా, ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలా. ఇది మోసపూరితంగా మాటలు చెప్పుకుంటూ తప్పించుకుంటారు. అప్పుడే సంక్రాంతి అంటారు, మళ్ళీ ఏం చేస్తారో. దయచేసి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కోరుతున్నాం.